పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పూన్ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? చాలామంది మీ వాక్య కొరకు ఎదురు చూస్తున్నాము, పనులన్నీ చేసుకొని కూడా 2:30 అవుతుందని నిద్రపోకుండా చూస్తున్నామని చెప్పిన వారికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు ఉన్నారు. డేవిడ్ చంద్ర, భావనమ్మ భర్త గారు, అలాగే వాళ్ళ కుమార్తెలు సుజీ, మోసెస్, సుచిత్ర, రీగల్, సంధ్య, ప్రదీప్, వాళ్ళకు చక్కటి 3 పిల్లలు లేకుండా ఉన్నప్పుడు చక్కటి పాపని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి 2వ బిడ్డకు సుచిత్ర కూడా దేవుడి బిడ్డని అనుగ్రహించలాగన ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థించండి. అలాగే దినకర్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం, భువన 3 పిల్లలు, వాళ్ళ కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడు అత్యధికంగా ఆశీర్వదించలాగన రేవతి, మణి వాళ్ళ పిల్లలిద్దరూ, వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఈలాగా నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవడును కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంత్రియములు కృషించి ఉన్నవి. జీవాధిపతి దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. కరుణామయుడా, నీకు స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము నాయన.
చదువుబడిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచకుండా అయ్యా. పరిశుద్ధుడా, పవిత్రుడా, పరిశుద్ధాత్మ దేవ, మీరే వచ్చి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మీకే, మహిమ మీకే, ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుడిని యేసు నామములో సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో యోబు గురించి మనకు అందరికి తెలుసు కదా, అందరికి తెలుసు. ఎందుకంటే 14 నుంచి చదువుతాను చూడండి. నా బంధువులు నా యొద్ద రాకపోయినా నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయినారు. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఎంత బాధ కదా, ఎంత ఐశ్వర్యవంతుడో, ఎంత ధనవంతుడో, ఎంత గొప్పగా దేవుడే సాక్ష్యం చెప్పాడు. నా ఎడల భయభక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, అవును ప్రియులారా, నీతిమంతుడు, చెడుతనాన్ని అసగించుకున్నవాడు అని దేవుడే మరి అపవాది దగ్గర సాక్ష్యం చెప్పి ఉన్నాడు. అయితే ప్రియులారా, అలాంటి వ్యక్తికి అపవాది శోధించాడు. అందుకే ప్రభు అన్నాడు, నిష్కారంగా నన్ను శోధించావే, నా బిడ్డ ఎలాంటి వాడు అని అన్నాడు. అయితే ప్రియులారా, ఎలాంటి వాళ్ళైనా కూడా శోధించినప్పుడు చూడండి ఎంత భయంకర, చిన్నపిల్లలు సహా నన్ను తుణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల నాలుక నా మీద దూషణలుగా పలికెదరు. నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నది. తంతములు అస్థిరము. ఎంత భయంకర ప్రియులారా, అస్థిరం. చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోట చాలనుకోక దేవుడు నన్ను తరుమునట్టుగా మీరేలా నన్ను తరుముదురు. చూసారా, అందుకే దేవుడు తరిమాడు. ఒక్కొక్కసారి ఏమంటాము, దేవుడు నాకు ఇన్ని బాధలు పెట్టాడే, ఇన్ని కష్టాలు పెట్టాడే అనుకుంటాం ప్రియులారా. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ అమూల్యమైన విశ్వాసం పరీక్షించడానికి, మీ అమూల్యమైన విశ్వాసం పరిశోధించడానికి ప్రియులారా. అవును, బంగారమునే అగ్గినీళ్ళు వేసి సువర్ణంగా చేస్తారు కదా, అలాగని సువర్ణంగా మారడానికి ప్రభువారు ఇలా చేస్తున్నారని. కానీ యోబు మీ మాట అన్న తర్వాత వెంటనే చూడండి పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంది. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, హల్లెలూయా, స్తోత్రం. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆయన యేసు ప్రభు శరీరధారిగా రాలేదు, మరణించలేదు, పునరుద్ధారణగా లేవలేదు. కానీ ఎంత చక్కగా ఈ మాట చెప్తున్నాడు ప్రియులారా. సజీవుడనియు భూమి మీద మళ్ళీ నిలుస్తాను, నేనే ఎరుగుదును అంటాడు. నేను మట్టుకు నేనే ఎరుగుదును. నువ్వు ఎరిగి ఉన్నావా? ఆయన సజీవుడని ఎరిగి ఉన్నావా? శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో అందరూ అసహించుకున్నప్పుడు, అవును ప్రియులారా, మన నిమిత్తం ఉమ్మి వేయించుకున్న దుష్టుల నోటలోని యేసుక్రీస్తు ప్రభువు ఉమ్మి వేశారు, సగించాడు, ఓర్చుకున్నాడు. అవును ప్రియులారా, నీ కొరకు నా కొరకే. మనం ఇక్కడ చూస్తాం, చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేనే దేవుని చూచెదను, నా మట్టుకు నేనే అంటున్నాడు. ఆ సమస్యల్లో, బాధల్లో, ఆ శ్రమల్లో, కష్టాల్లో అందరు విడిచిపెట్టినప్పుడు అయితే వెంటనే 42వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రత్యక్షమవుతాడు ప్రభు. అప్పుడు ఏమంటాడంటే, అయ్యో నన్ను నేను అసహించుకుంటున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ దేవుడు నన్ను ఇలా చేశాడని అన్నాడు కదా. చూడండి, ఆ శ్రమల్లో మొదట ప్రత్యక్షత లేదు. పిల్లల కొరకు అరుణోదయం లేచి బలి అర్పిస్తూ ఉన్నప్పుడు అప్పుడు లేదు ప్రత్యక్షత. కానీ ఇప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు, సగించి ఓర్చుకున్నప్పుడు, సజీవుడని పలికినప్పుడు దేవుడు ఎంత చక్కగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే అంటాడు, వినికిడి చేత
నిన్ను గూర్చి నా వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసగించుకొని ధూళిలోను బూడిదిలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత నిజంగా ప్రియులారా ఎంత చక్కగా యోబు పలికినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి అలాంటి మాటలు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులో అలా వచ్చింది. కానీ 10వ వచనములో యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన. హల్లెలూయా, స్తోత్రం. మళ్ళీ రెండింతలు పూర్వం కంటే రెండింతల ఆశీర్వాదం. సహనముందా? ఓర్చుకుంటున్నారా? దేవుని సణుగుతున్నారా? ప్రియులారా, శ్రమల్లో, కష్టాల్లో, వేదనలో, బాధల్లో సణుగులు వద్దు, సగించండి, ఓర్చుకోండి. దేవుడు రెండింతల ఆశీర్వాదము అనుగ్రహిస్తాడని మన యోబు గురించి తెలుసుకుంటున్నాం. కనుక ప్రియులారా, ఆయన సజీవుడని చెప్తున్నాడు. మరి రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 16 నుంచి చదువుతాను. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమను కోతిలో నుండి విడిపించితివి. అంటే హిజ్కియా పలుకుతున్నాడు. 19వ వచనం ఏమంటాడంటే, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఆ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా, స్తోత్రం. అవును ప్రియులారా, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. అవును, సమాధిలో పాతాళములో నీకు స్తుతి కలగదు. మృతులు నిన్ను కృతజ్ఞాస్తుతులు చెల్లించరు అని చెప్తున్నాడు. సజీవులే కదా అని ఎంత చక్కగా హిజ్కియా చెప్తున్నాడు. మరి హిజ్కియా స్టోరీ అంతా తీసుకుంటే చాలా సమయం అయిపోతుంది. అందుకే అంట, ప్రభు వీటి వలన మనుషులు జీవింతురు, వీటి వలనే నేను ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేసేదువు, నన్ను చేయుదువు కనుక మిక్కటమైన ఆయాస నాకు నెమ్మది కలుగుటకే కారణమైంది అంటాడు. ఎందుకంటే హిజ్కియాకు జబ్బు వచ్చింది కదా. అది ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, ఒకసారి బాప్తీసం తీసుకున్నారు. బళ్ళారాధనకు పస్కా పండుగ రోజు దినవృత్తాంతానికి వెళ్దాము. 30 అలా అపరాధం చేతనే వాళ్ళు బళ్ళ తీసుకుంటా ఉన్నారు. రొట్టి తీసుకున్నప్పుడు ఈయన ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరు? హిజ్కియా చేస్తే దేవుడు సంతోషపడి ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దినవృత్తాంతం 2వ దినవృత్తాంతము 30వ అధ్యాయము 19 చదువుతాను. హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులైరి. పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. కనుక ఇలా చేసి చాలా సంతోషపడ్డారు. అలా సంతోషపడి ఇంకా కొంచెం మనం చదువుతూ వెళ్తే చాలా చక్కగా ఉంది ప్రియులారా. 30-31 కూడా మీరు చదవండి ఇంట్లో. ఎంత బాగుందంటే, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినాను, చాలా మిగులుచున్నది. 31-10 చదువుతున్నాను. ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను స్థిరపరచవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. కొట్టలు సిద్ధపరచండి అని. వాటిని సిద్ధపరిచి ఏమియో
అపకరింపకుండా కానుకలను 10వ భాగములకు ప్రతిష్టములుగా తేబడి వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. ఇలా ఉండి అలాగే ఎక్కువ అయిపోయే లోపల ఏం జరిగిందంటే, మరి ఆయనకు చాలా ఇంకొక ఆయన ఉంటాడు. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో నుండేను. అతడు యెహోవా మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతని సూచనకొకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేములు వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయం గర్వము విడిచి తానును యెరూషలేము కాపురసులను తమ్మును తాము తగ్గించుకొనిరి. కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. చూసారా ప్రియులారా, జనాలు తగ్గించుకున్నారు, కానీ హిజ్కియా ఏం చేశాడు? ఆ కానుకలు చూసి గర్వించిన వాడై మరి తన దేవుణ్ణి కనపరచకుండా అలాగ చేసుకున్నాడు. అందుకే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే, నిజంగానే ప్రియులారా ఆ వ్యాధి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే నిజంగా మరి దేవుడు యెషయాని పంపించాడు కదా, పంపించి తన ప్రార్థించాడు, కన్నీరు విడుస్తాడు. 38 మొదటి వచనంలోనే రాయబడింది, నీ కన్నీరు నేను చూసి తిని అని. ఎంత కనికరం గల దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు కదా. మరి దేవుడు నీ కన్నీళ్ళు నేను చూశాను అని చెప్పి 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాను చెప్పు, పోయి వెళ్ళి నీ ఇల్లు చక్కబెట్టుకుంటే వెంటనే తిరిగి ప్రార్థన చేసుకున్నాడు, కన్నీళ్ళు విడిచాడు, పశ్చాత్తాపడ్డాడు. ఒక్కప్పుడు నేను ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ప్రియులారా. ఎంత చక్కగా యెహోవా 38 అధ్యాయం 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచా యెహోవా ప్రార్థన యెహోవా ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నువ్వు తిరిగి హిజ్కియాకు వద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పుత్రుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను. అవును ప్రియులారా, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీరు విడుస్తున్నారా? కన్నీరు కనపడతా ఉంది. నీ కవిలలో నా కన్నీళ్లు కనపడను కదా అన్నాడు దావీదు. కనుక ప్రియులారా, ఇదిగో నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని. మరి దేని కొరకు కన్నీళ్లు విడుస్తున్నారు ప్రియులారా? ప్రార్థనలో కన్నీరు వ్యర్థం కాదు, తప్పకుండా కన్నీళ్లు తుడిచే దేవుడు. దుఃఖం, వేదన తప్పకుండా ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. కనుక ప్రియులారా, దేని కొరకు మీరు కన్నీరు విడుస్తున్నారు? ఆనందంగా మార్చగల దేవుడు, నీ కన్నీళ్లు సంతోషంగా మార్చగల దేవుడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. కనుక ప్రియులారా, అందుకే లేచి ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. హిజ్కియా కూడా సజీవులే కదా, నేను స్తుతించెదరు అని చెప్పాడు. మరి మనమంతా కూడా సజీవులుగా వేదన పెట్టి బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో కన్నీరు కారుస్తున్నా కూడా కన్నీళ్లు చూసే దేవుడు, కష్టాలను ఎరిగిన దేవుడు. నీ వేదన తెలుసు, బాధ తెలుసు. అందుకే నేను దిగి వచ్చానన్నాడు నిర్గమకాండము 3:7. అవును ప్రియులారా, అందుకే ఆయన దిగి వచ్చాడు. కనుక మిక్కటమైన ఆయాసము నెమ్మది కొరకే అని హిజ్కియా ద్వారా మనం నేర్చుకున్నాము. అలాగే 3వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 18. నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడనైతిని, కానీ ఇదిగా యుగ యుగముల సజీవుడనై ఉన్నాను.
మరి మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు కూర్చున్న మర్మములు 7 సువర్ణ దీపము సంగతి వ్రాయము అంటున్నాడు. ఈయన ఎవరు? కడపట్టివాడు, జీవించేవాడును, మృతుడైతే కానీ యుగ యుగములో సజీవుడుగా ఉన్నాడు. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని మన ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు ప్రియులారా. యోహాను గారికి ప్రత్యక్షమయ్యాడు. యోహాను గారు పద్మాద్రి ద్వీపంలో ఉన్నప్పుడు అక్కడ ప్రత్యక్షమై ఎంత చక్కగా చెప్పాడు కదా. యుగ యుగములే సజీవుడను, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఇదిగో నా దగ్గర ఉంది అన్నాడు. పాతాళపు యొక్క తాళపు చెవి ఆయన యుగ యుగములు రాజ్యమేలే దేవుడు, యుగ యుగాలు జీవించే సజీవుడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అంత గొప్ప దేవుడు శ్రమ వేదన మన పాప శాప కొరకు చేతిలో చీలలు, కాళ్ళలో మేకలు, తలలో ముళ్ళకిరీడం ధరించుకున్నాడు చెడు ఆలోచన వల్ల. అవును ప్రియులారా, అంత శ్రమ సగించాడు, ఓర్చుకున్నాడు. కనుక ప్రియులారా, ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. ఆయన సజీవుడిగా మనతో ఉండడానికే. అలాంటి గొప్ప దేవుడు. అవును ప్రియులారా, ఆయన సజీవుడుగా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 చూస్తున్నాం. అంతే మరణం పొందినంతగా విధేయత చూపించాడు కనుకనే ఆయన ఏమయ్యాడు మరి చూస్తామా 9వ వచనములో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయ్య తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువే అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, స్తోత్రం. దేవునికే వందనములు, ఘనత, మహిమ. కనుక ప్రియులారా, ఆయన సగించి ఓర్చుకొని మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై చూసారా. కనుక ప్రియులారా, ఆయన సజీవుడిగా ఉన్నాడు. కనుక ఎలా ఏమైంది? హెచ్చింపబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడ్డాడు ప్రియులారా. యేసు ప్రభువుని ఒప్పుకున్నట్టుగా అన్ని రాజ్యాలు యుగ యుగములు రాజ్యాలుగా పరిపాలించేవారుగా చేయాలని దేవుడు మరి సజీవుడుగా మరణాన్ని జయించి లేచిన సజీవుడు ఉన్నాడు. మరి ఇక్కడ ఒక ఆయన చూస్తున్నాము, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అందరు అడుగుతాడు, ఏమనుకుంటున్నారు నన్ను అని. అలా అన్నప్పుడు ప్రభు అన్నాడు 16వ అధ్యాయం 17:15, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు వారిని అడిగాను. అందుకు సీమోన్ పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సియోను పర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరదు. ఎందుకంటే పాతాళ ద్వారము, పాతాళ చెవులు ఎక్కడ ఉంది? తాళపు చెవి యేసు ప్రభు దగ్గర ఉంది కనుక అక్కడ నిలవనేరదు. నేను నీతో చెప్పుచున్నాను, పాతాళానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు. ప్రియులారా, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చి ఉన్నాను, ఇచ్చేదను. నీవు భూలోకమందు ఏది బంధింపబడుతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పబడుతుందో పరలోకమందు విప్పబడును. అంటే ఇప్పుడు పరలోకపు దారపు చెవులు ఎవరికి ఇచ్చారు? సజీవుడైన యేసుక్రీస్తుని ఎరిగిన వారికి తప్ప పరలోకపు తాళము ఎవరికి లేదు. ప్రియులారా, ఇప్పుడు మన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాము కనుక పరలోకపు తాళపు చెవులు మనకు ఉంది. రెండవదిగా తాళము ఇచ్చారు, ఎంతమందైనా మనం తీసుకోవచ్చు పరలోకానికి. కనుక ప్రియులారా, భూలోకంలో
పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. అంటే భూమి మీద ఏదైతే బంధిస్తామో పరలోకంలో బంధింపబడుతుంది. అధికారం ఇచ్చాడు. భూలోకంలో ఏదైతే విప్పుతామో అది పరలోకంలో విప్పబడతాయి. ఎన్ని ఆశీర్వాదాలు ప్రియులారా. సజీవుడైన క్రీస్తును ఎరిగినావా? సజీవుడైన యేసు ప్రభు క్రీస్తు అని మనం ఎరిగి ఉంటే ఏ నరులు మనకు తెలియపరచలేదు. యేసుక్రీస్తు తండ్రే మనకు తెలియపరిచాడు. వాక్యం వింటున్నాం, మరి సేవకుల ద్వారా కాపర్ల ద్వారా వాక్యము అందిస్తున్నారు, కానీ మనం గ్రహిస్తున్నామా? ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడే తండ్రి మనకు మర్మాలు బయలుపరుస్తాడు. ఆయనే యేసుక్రీస్తే రాజు, లోకానికి సర్వశక్తిమంతుడు అని మనం ఎరిగి ఉంటే పాతాళం మన ఎదుట నిలవదు. అవును ప్రియులారా, పరలోకపు తాళ చెవులు మనకిచ్చాడు కనుక మన ఎంతమంది అయినా మనం తీసుకువెళ్ళొచ్చు. అలాంటి ఆశీర్వాదము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక అలాంటి దీవెన సజీవుడిన మనతో ఉంటాడు. కష్టాలు బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన సర్వశక్తిమంతుడు, మనకు తోడై ఉన్నాడు. దిగులు పడకండి, వేదన పడకండి ప్రియులారా. ఆయన సజీవుడిగా మీతో ఉన్నాడు. ఆయన అనాదిగా విడిచిపెట్టుడు. మీ దుఃఖము కన్నీళ్లు ఆనందంగా మార్చబడునుగాక. మరణాన్ని జయించి లేచిన సజీవుడు, పునరుద్ధానుడు ఈ వాక్యమును మళ్ళీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కరుణా సంపూర్ణుడానికి స్తోత్రములు నాయన. నువ్వు సజీవుడు దేవుడివి నాయనా. నాయనా తండ్రి, నువ్వు మృతుడు కాదు, మృతుని పూజిస్తావా అని అడుగుతున్నారయ్యా. కాదయ్యా, నువ్వు సజీవుడవు, నిత్యము యుగ యుగములు సజీవుడవు, యుగ యుగములు పరిపాలించే రాజు అయ్యా. అందుని బట్టి స్తుతిస్తున్నాను. ప్రేమగల ప్రభా, సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. నీ యందు విశ్వాసం ఉంచిన వారు సజీవులు, యేసు రక్తంలో కడగబడిన వారు సజీవులు. అవును ప్రభా, మరణాన్ని జయించి లేచిన దేవా నీకు స్తోత్రం. మాకు కూడా అలాంటి భాగ్యాన్ని ధన్యత ఇచ్చావు, నీకు స్తోత్రం. కనుక ప్రభా మాతో మీరు ఉన్నారు. అందరి వాడు స్తుతిస్తున్నాను తండ్రి, కీర్తిస్తున్నాను. ప్రేమగల ప్రభా, దయగల తండ్రి, స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించండి ప్రభా, దీవించండి నాయన. ఆ కుటుంబాల్ని బలపరచండి, ఆ కుటుంబాన్ని కొరతలు నింపండి, స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. కరుణామయుడా నాయన, ఇంకా ఎవరెవరైతే నాయన పోర్ల ద్వారా అడుగుతున్నారో, ఎవరెవరైతే ప్రార్థన చేయించుకుంటారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. సహాయపడిన ప్రతి కుటుంబాలని ఆశీర్వదించండి. దయగల నాయన, ప్రేమగల తండ్రి నాయన, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా నీకే స్తుతి వందనాలయ్యా. దీర్ఘ వ్యాధి ఉన్నవారు స్వస్థపరచండి ప్రభువా. కన్నీళ్లు తుడవండి ప్రభా, వేదన తొలగించండి నాయన. సమాధానం దయచేయండి నాయనా తండ్రి ప్రభా. ఇదిగో ఉద్యోగం లేని వారికి నాయన, వివాహం కాని వాళ్ళకి, గర్భఫలం లేని వారికి సహాయం చేయండి అయ్యా. కృప చూపించండి. డెలివరీ అయిన బిడ్డల్ని ప్రభా ఇప్పుడే మీరు ఆశీర్వదించండి నాయన, స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, కోర్టు విషయంలో న్యాయం చేయండి. న్యాయాధిపతిని ఒక్కడే ప్రభా, న్యాయకర్త కనుక సమాధానపరిచే దేవుడివి. అశాంతితో ఉన్న వారికి శాంతి కలుగ చేయమని నాయనా తండ్రి, రావాల్సిన ఐశ్వర్యం ఎవరెవరికి రావాలో వాళ్ళకి ఇప్పించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి కష్టాలు తొలగించి నెమ్మది దయచేయమని, అపవాది దుష్టుని దూరపరచమని, వివాహం కాకుండా యవ్వన బిడ్డలకు వివాహం జరిగించమని మా రక్షకుడి మోచకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ గణపరుస్తూ అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ